అమలాపురం వంటి డెల్టా ప్రాంతాలలో డంపింగ్ యార్డులు నిర్వహణకు స్థలాలు కొరత ఉన్న చోట్ల పెరుగుతున్న వ్యర్థాల సమస్యకు ప్లాస్మా టెక్నాలజీ ఒక శాశ్వత పరిష్కారమని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక డంపింగ్ యార్డును సందర్శించి ప్లాస్మా టెక్నాలజీతో తడి పొడి చెత్తలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులలో యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుత్తేదారు సందీప్ రెడ్డిని ఆదేశించారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీరు బి. రాజేశ్వరిని ఆదేశించారు. పర్యావరణానికి హాని చేయకుండా ఉన్న ఈ టెక్నాలజీ విధానం భవిష్యత్తులో మరింత కీలకం కానుందన్నారు. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా తడిపొడి చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సమర్థవంతమైన మార్గాల్లో ఒకటన్నారు. సాధారణ పద్ధతుల్లాగా ఇక్కడ చెత్తను వేరు చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. చెత్తను పారబోయడానికి పెద్ద పెద్ద భూములు అవసరం ఉండదని, ఇది 95% వరకు చెత్త పరిమాణాన్ని తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్లు తహసీల్దార్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.